హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎర్ర కందిపప్పుతో ఎప్పుడైనా మసాలా కర్రీ చేసి చూసారా? ఎంతో టేస్టీగా ఉండే ఒక నార్త్ ఇండియన్ కర్రీ అని చెప్పొచ్చు. పుల్కా, చపాతీ, రోటీలోకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. రండి వెళ్ళి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ముందుగా 1/2 కప్పు మైసూర్ దాల్ నీళ్ళలో వేసుకోవాలి. శుభ్రంగా 2 సార్లు కడిగి నీళ్ళు వేసి పెట్టుకోవాలి. మైసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు, ఇది తొందరగానే ఉడికిపోతుంది. దీన్ని ఏం నానబెట్టుకోని అవసరం లేదు. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. కొంచెము ఇందులోకి వేయాల్సింది 2 టమాటాలు, ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్ ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఎర్ర కందిపప్పు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు పొడి వేసుకున్నాము. కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు ఇది కూడా ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాముగా, కారం చూసుకొని వేసుకోండి. లేదు పచ్చిమిర్చి మొత్తం వేసుకుంటాము అంటే ఇంకొక 2 పచ్చిమిర్చి వేసుకోండి. మిరప్పొడి వేసుకుంటాము అనుకుంటే మిరప్పొడి కొంచెం వేసుకోండి. నేను మిరప్పొడి కొంచెం వేసుకుంటున్నాను, మరి ఎక్కువ వేసుకోవడం లేదు. చిటికెడు పచ్చిమిర్చి, కారం ఇది సరిపోతుంది. మీరు 1/2 టీ స్పూన్ వేసుకున్నారంటే కొంచెం కారం ఎక్కువ తినేటోళ్ళకి సరిపోతుంది. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. మసాలా దినుసులంతా ఏం కలపలేదు, వట్టి ధనియాల పొడి. ఇలా అన్నీ వేసుకొని పప్పు, ధనియాల పొడి అంతా వేసుకొని చేసుకున్నాం అనుకోండి, మైసూర్ దాల్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎర్ర కందిపప్పు అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. స్కిన్ కూడా గ్లో వస్తుంది ఇది అప్పుడప్పుడు తినటం వల్ల. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇలా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసి చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది త్వరగా కూడా ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ పప్పు అంతా బాగా ఇలా కలిపేసి ఈ వాటర్తోనే ఉడికిపోతుంది. మీకు వాటర్ సరిపోకపోతే, పప్పు ఉడకలేదు అనుకుంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకుందాము. చూసుకొని ఉడికించుకుందాము. చూడండి, పప్పు ఉడికింది. ఇంకా కొంచెం ఉడకాలి. పప్పు. కొంచెం వాటర్ వేసుకుందాము. ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాము. 5 నిమిషాలు ఉడికిందంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుందాము. పప్పు ఉడికింది. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని ఆఫ్ చేసేద్దాము. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఎర్ర కందిపప్పు కూర రెడీ అయినట్టే. దీన్ని మీరు రైస్, రోటీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పప్పు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. నేను చేసిన వీడియోలని మిస్ అవ్వకుండా చూడాలంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.